కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా నీ ఎత్తులన్నీ కూడా చిత్తు చేయడానికి అందరం సిద్ధంగానే ఉంటాం. ఏం బాధపడకు మిత్రమా. నువ్వు ఏ రూపంగా వచ్చినా కూడా గుర్తుపట్టలేనంత స్థితిలో తెలంగాణ సమాజం లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న తీరులోనే ద్వంద్వనీతి కనపడుతున్న పరిస్థితి ఉన్నది. నీ బాస్ ఎవరు తెలుసా? ఉక్రెయిన్ మీదుగా ప్రోటోకాల్లో లేకుండా పాకిస్తాన్ వెళ్ళి నవాజ్ షరీఫ్ తల్లి కాళ్ళు మొక్కి వాళ్ళ మనవరాలి బర్త్డేలో బిర్యానీ తిని వచ్చిన మోదీ నీ మూలం. నువ్వు భారతదేశాన్ని ప్రేమించటమేమో, మేము ప్రపంచ మానవత్వాన్ని ప్రేమించే శక్తులం, గుర్తుపెట్టుకో. గదరన్న పేరు చెప్తే ఏదో ఫ్లేవర్ అద్దితే తెలంగాణ అస్తిత్వాన్ని నువ్వేదో కాపాడుతున్నట్టు నువ్వు చేసే ప్రకటనలు ఎవరు నమ్ముతారు? 11 రోజులు తిండి తినకుండా ఇంట్లో వండుకున్నావు అంటే తెలంగాణ ఇవ్వడం అనేది ఎంత వ్యతిరేకించినవో చూసుకో. రెండవది, తెలంగాణలో కన్నుబడి కోనసీమ ఎండిపోయిందన్నావు. ఇవి చాలా వాయిగా తెలంగాణ మీద నీకు ఎంత ప్రేమ లేదనుకుంటారో. నువ్వు చేసిన కామెంట్స్ వెనుక అంతరార్థం తెలియదా? పేరెత్తడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నీది. పాకిస్తాన్ వెళ్ళిన మోదీని అడుగు ప్రపంచం అంటే ఏందో. తెలంగాణ ప్రజలు ప్రపంచ స్థాయిలో ఆలోచించే వ్యక్తులు, గుర్తుపెట్టుకో. నిజామును నడ్డి విరిచిన ప్రాంతం ఇది. ప్రపంచ ఉద్యమాలకు పెట్టినిల్లు ఇది. నువ్వు ఎవరి కోసం వచ్చినా ఎట్లా వచ్చినా నిన్ను రాజకీయాలు చేసుకొని వద్దని ఎవడు అనలే. నువ్వే జెండా పీక్కొని ఆంధ్రప్రదేశ్కి పోయినావు. నీకు అక్కడ ఇక్కడ ఏదో నీకేదో కొంత ప్రేమ ఉంది అన్నట్టుగా చెప్తున్న పరిస్థితిని చూస్తే నవ్వు వస్తుంది. కాబట్టి మిత్రమా, రాజకీయాలు చేసుకో. తెలంగాణ మీద విద్వేషం చిందకుండా ఇప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు మాట్లాడినట్టుగా ఉంటే ఎవరు వద్దంటారు? ఎంతమంది పార్టీలు పెట్టుకుంది ఇక్కడ? నువ్వు తెలంగాణ మొత్తం కాదు, ఆమూలాగ్రం తిరిగితే నేను వద్దనేటోడు ఎవడు. కానీ కేవలం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించే లేకపోతే పాశం యాదగిరి గురించి నువ్వు ఇక్కడికి వస్తున్నావు అంటే నమ్మేంత పిచ్చోళ్ళు తెలంగాణలో కాదు. మోదీ నీకు సర్ది చేస్తే వచ్చిండు, కానీ నువ్వు తెలంగాణ అమరవీరుల కాడికి పోలే, ఆయన తెలంగాణ అమరవీరుల కాడికి తీసుకుపోలే. సో ఇవంతా కూడా భవిష్యత్తులో మీ రాజకీయం ఏ విధంగా పోతుంది అనేది కూడా ముందే ఊహించగల సామర్థ్యం ఉన్న తెలంగాణ ప్రాంత ఉద్యమకారులం ఇక్కడ. నేను కొట్లాడి సాధించిన తెలంగాణ గడ్డ మీద ఉండి మాట్లాడుతున్నావు, అది గుర్తుపెట్టుకో.